అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శివాజీ జీవిత చరిత్రలోని 3వ భాగంలోకి వచ్చేసామండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చెవులారా వినటానికి సిద్ధం కండి. ఇందులో పట్టుదలేమున్నది? ఇక్కడ ప్రశాంతంగా ఉన్నది. కుట్రలు, కుయుక్తులు, విశ్వాసఘాతుక కృత్యాలు ఉన్న ఆ నగరానికి నేను రాలేను అని ఆమె కొంత తీవ్రంగా అన్నది. అలా అంటే ఎలా జిజియా? నీవిక్కడా నేనక్కడ, ఏం బావుంటుంది చెప్పు? ఇన్ని దినాలు లేని బాగు ఇప్పుడే వచ్చింది. నేనచ్చటికి రాలేను అన్నదామె కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. ఇక ఆమెతో మాట్లాడి లాభం లేదనుకున్నాడు షాహజీ. కాని కడసారి మరొక మాట చెప్పాలనిపించింది అతనికి. నేను మొగలులకు వ్యతిరేకంగా యుద్ధానికి వెళుతున్నాను. ఎప్పుడు వస్తానో తెలియదు. నీకు నెలలు కూడా కావస్తున్నాయి. అందువల్ల పర్వాలేదు, అక్కడుండడం కంటే నేనిక్కడుండటమే శ్రేయస్కరం. మీరు నన్ను గూర్చి చింత చెందకండి అందామె. అన్నదేగాని ఆమె మనస్సు ఎంతో బాధపడిపోతున్నది. అయితే వస్తాను అని లేచాడు షాహజీ. ఆమె కూడా లేచి నిలిచింది. అతడు వెళ్ళిపోయాడు. ఆమె అతణ్ణి చూస్తూ అలాగే నిలబడిపోయింది. షాహజీ వెళ్లిన తరువాత ఆమెకు ఏమీ తోచలేదు. కొంత తడవు ఆమె తన దురదృష్టాన్ని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. తన భర్త తనని నిరాదరించాడు. తన కుమారుడైన శంభాజీ తనను విడనాడాడు. ఇక తనకు పుట్టనున్న బిడ్డ కూడా. ఆ ఆలోచనే ఆమెకు ఎంతో భయం కలిగించింది. ఇలా 2 దినాలు గడిచాయి. ఎక్కడి నుండో హఠాత్తుగా వచ్చాడు దాదోజీ కొండదేవ్. ఆ వృద్ధుణ్ణి చూస్తూనే జిజియాబాయికి పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. అతడిని ఆహ్వానించటానికి ఆమె లేచి రాబోయింది. కూర్చోమ్మా అంటూ అతడు ఆమెను వారించాడు. షాహజీ వచ్చి వెళ్లాడని విన్నాను అన్నాడు దాదోజీ. అవును, వచ్చి వెళ్లారు అందామె. నేనానాడు రావలసింది, కాని వీలు కాకపోయింది. ఏదో పోగొట్టుకున్నట్టుగా అన్నాడు దాదోజీ. మీరు బావున్నారా అంటూ ఆమె ఆ విషయాన్ని దాటేసింది. బాగున్నానమ్మా. నిన్ను చూసినప్పట్నుంచి నా బిడ్డను చూసినట్లుంది అన్నాడు దాదోజీ. అతనికి తన మీద ఉన్న వాత్సల్యానికి ఆమె ఆనందపడింది. కడకు ఈ లోకంలో ఒక్క వృద్ధుడైనా తనను గూర్చి అలా అంటున్నందుకు ఆమె తనలో తను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది. మీకోసమని ఒక మంత్రసానిని కూడా మాట్లాడాను. ఈ దుర్గంలో అలాంటి వారెవ్వరూ లేరు. అందువల్ల పూనాలో ఒక వనితను కుదిర్చాను. మీతో మాట్లాడి తీసుకుని వద్దామనుకున్నాను అన్నాడు దాదోజీ. అతనికి తన మీద ఉన్న వాత్సల్యానికి ముగ్ధురాలయింది. ఎందుకులేండి మీకు లేనిపోని కష్టం అందామె. కష్టమేముందమ్మా? మహనీయురాలైన నీకు ఈ కాస్త సాయం చేయటం నాకొక కష్టమా? నీ గర్భం ఒక ముక్తాఫలాన్ని కాచి. అవన్నీ వృధా ఆశలు. ఇప్పుడున్న వాడిలా ఇతడు కూడా తయారుకాడన్న నమ్మకమేముంది? శంభాజిని తలుచుకుని అందామె. అందరూ అలా ఉండరమ్మా. తండ్రిని పోలి ఒకరుంటే తల్లిని పోలినవారు ఒకరుంటారు. తల్లిని పోలినవారు ఒకరుంటారు అన్న మాట ఆమెలో మరలా ఆశల్ని చిగురింపచేసింది. తనకు పుట్టునున్న కుమారుడు తనలాగే ఉంటే ఆమె మనస్సు ఉప్పొంగింది. ఎన్నడూ లేని చిరునగవు ఆమె పెదవి మీద చిన్నగా నాట్యం చేసింది. ఆమె చిన్నగా నవ్వడాన్ని చూసి ఆ వృద్ధునికి కూడా ఆనందం కలిగింది. తరువాత దాదోజీ కొండదేవ్ జిజియాబాయి వద్ద సెలవు తీసుకుని వెళ్లాడు. 3 దినాలు గడిచాయో లేదో మంత్రసానిని, మరిద్దరు పరిచారికలను తీసుకుని వచ్చాడు దాదోజీ. అది చూసి ఆమె ఆశ్చర్యపడింది. మాట చెప్పి ఎంతో కాలం కాలేదు, అప్పుడే మంత్రసానిని తీసుకుని వచ్చాడు దాదోజీ అనుకుని సంబరపడిందామె. దాదోజీ అంటే ఆమెకు ఎంతో గౌరవం కలిగింది. ఒకనాడు మంత్రసాని వచ్చి జిజియాబాయి ప్రసవించవున్నదని చెప్పింది దాదోజీ కొండదేవుతోటి. ఆ దినం తానచ్చట ఉండటం తన అదృష్టమనుకున్నాడతడు. ప్రసవం అవుతూనే వెంటనే వచ్చి చెప్పమన్నాడు. కొంతసేపటికి మంత్రసాని నవ్వుతూ వచ్చి కుమారుడు జన్మించాడు అని దాదోజీతో చెప్పింది. దాదోజీకి ఎక్కడలేని ఆనందం కలిగింది. వెంటనే పొద్దుజూచి ఘడియలు లెక్కగట్టి కాగితం మీద గుర్తుంచుకున్నాడు దాదోజీ. పూలు కొని తెమ్మని వాటినందరికీ పంచిపెట్టించాడు. ఆ పూలలాగా ఆ కుర్రవాని యశస్సు పరిమళించాలని
మనస్సులో మొక్కుకున్నాడు. జిజియాబాయ్ పుత్రుడు పుట్టిన తరువాత ఆమె చాలా ఆనందంగా ఉంది. ఆమె ఆనందంగా ఉండటం వల్ల అక్కడున్న వారందరూ ఆనందంగా ఉన్నారు. శివనేరు కోట కూడా ఆనందంలో ఓలలాడింది. నామకరణం చేయవలసిన దినం వచ్చింది. ఆనాడు జిజియాబాయ్ పేదలకు అన్నదానం చేయనించింది. భోజనాలు పెట్టడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కావించింది. దాదోజీ కొండదేవ్ ఆనాడు శివనేరుకు వచ్చాడు. బాలుణ్ణి చూశాడు. కుర్రవాడు రాజసంతో వెలిగిపోతున్నాడు. నీ కుమారుడు రాజవుతాడమ్మా అన్నాడతడు జిజియాబాయ్తో. అంతదృష్టం కూడానా అన్నదామె నవ్వుతూ. నిజంగానమ్మా, నిన్ను సంతోషపెట్టటానికి నేనలా అనటం లేదు. ఇదిగో చూడు, లగ్నం రాయించి తెచ్చాను. నీ కుమారుడు చాలా ప్రతిభావంతుడవుతాడు. అజేయుడైన వీరుడవుతాడు. పైగా అతడు రాజుకూడా అవుతాడు అని అతడు ఆయా రాసుల్ని గ్రహాలను చూపి వివరంగా చెప్పాడామెకు. అప్పుడామె సంతసానికి మేర లేకపోయింది. ఇప్పుడు తన భర్త ఉండి ఉంటే ఎంత బాగుండేది. తన కుమారుడు రాజవుతాడని విని ఎంత హర్షించి ఉండేవాడో. ఇంతలో ఆమెకు కుర్రవానికి పేరు పెట్టవలసిన విషయం గుర్తుకొచ్చింది. ఆ బాలునికి నామకరణం చేయవలసిందని ఆమె దాదోజీ కొండదేవును కోరింది. అతడు అన్నీ ఆలోచించి శివాజీ అని పిలిస్తే బాగుంటుందన్నాడు. ఆ పేరు ఆమెకు కూడా బాగా నచ్చింది. పార్వతీ పరమేశ్వరులు భోన్స్లేల కులదేవతలు. అందువల్ల తన కుమారునికి శివాజీ అని పెట్టడం చాలా ఉచితంగా ఉందని అనుకుందామె. శివాజీ, శివాజీ అని పిలిచిందామె కుర్రాణ్ణి. ఆ పసికందు తనకేదో తెలిసినట్లుగా ఒక చిరునవ్వు నవ్వాడు. చూడమ్మా, నీ కుమారుడు ఎంత తెలివి కలవాడో అన్నాడు దాదోజీ. ఆ మాట విని ఆమె మురిసిపోయింది. శివాజీ ప్రభవించక మునుపు ఆమెను చుట్టుముట్టిన కటిక చీకట్లు ఎలా జారిపోయాయో ఆమెకు తెలియలేదు. ప్రపంచమంతా ఆనందమయంగా కనపడుతున్నది ఇప్పుడామెకు. ఆనాటి నుండి దాదోజీ కొండదేవ్ శివనేరుకు అప్పుడప్పుడు వస్తున్నాడు. తల్లీ బిడ్డల క్షేమాన్ని విచారించుకుని వెళుతున్నాడు. దాదోజీ వచ్చినప్పుడల్లా జిజియాబాయ్ మరింత ఉత్సాహాన్ని పొందుతున్నది. ఆ విధంగా కొంతకాలం జరిగింది. మరలా యుద్ధానికి షాజహాన్ మొఘల్ పాదుషా అయిన వెంటనే దక్కన్ మరలా యుద్ధానికి గురికావలసి వచ్చింది. షాజహాన్ జహంగీర్లాగా కాక తానే స్వయంగా యుద్ధాన్ని నిర్వహించాడు. దక్కన్లో తిరుగుబాటు గావించిన ఖాన్ జమాన్ లోడీని ఓడించాడు. ఓడించటమే కాక లింజార్ అనే స్థలంలో అతణ్ణి వధించాడు. షాజహాన్ దండెత్తి వచ్చే నాటికి నిజాంషాహీ బలహీనపడి ఉన్నాడు. అప్పటికి మాలిక్ అంబర్ మరణించాడు. షాహజీ బీజాపూర్లో చేరిపోయాడు. లఖూజీపై కుట్ర జరిగిన తరువాత యాదవులే కాక మహారాష్ట్రులందరూ నిజాంషాకు వ్యతిరేకమయ్యారు. ఆ పరిస్థితుల్లో షాజహాన్ నిజాంషాహీ మీదికి దండెత్తి వచ్చాడు. అప్పుడు నిజాంషాహీ మాలిక్ అంబర్ కుమారుడైన ఫతేఖాన్ను తన మంత్రిగా గావించాడు. ఫతేఖాన్ అతని తండ్రిలాగా ధీరోద్దాతుడు కాడు. అతను స్వార్థపరత్వంతో సుల్తానును చెరబట్టి అతని కుమారుడైన హుస్సేన్ షాను సింహాసనం మీద ఉంచి షాజహాన్తో రాయబారాలు సాగింప ప్రారంభించాడు. కాని షాజహాన్ అందుకు అంగీకరించలేదు. అతడు సుల్తానును వధించి ఫతేఖాన్ను బంధించాడు. కాని ఇంతలో షాజహాన్ సతీమణి అయిన ముంతాజ్ మహల్ బర్హంపురంలో మరణించింది. అందువల్ల ఆమె మృతదేహాన్ని తీసుకుని అతను ఆగ్రా వెళ్లవలసి వచ్చింది. అందువల్ల అతను దక్కన్లో యుద్ధ నిర్వహణనంతటినీ తన సేనానాయకుడైన మహబత్ ఖాన్ మీద పెట్టి తన రాజధాని నగరానికి మరలి వెళ్లాడు. ఆ సమయంలో షాహజీ మరలా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం కనుక నిజాంషాహీ రాజ్యం పడిపోయినట్లయితే మొఘలు సైన్యాలు వెంటనే బీజాపూర్ మీద వచ్చి పడతాయని, అందువల్ల ముందుగానే ఆ రాజ్యంలో చేరి వారిని ఎదిరించటం మంచిదని షాహజీ బీజాపూర్ నవాబుకు నచ్చజెప్పాడు. బీజాపూర్ సైన్యాన్ని తీసుకుని మహబత్ ఖాన్ను ఎదిరించాడు. అంతేకాక నిజాంషా వంశానికి చెందిన ఒక బాలుణ్ణి భీమాగఢానికి తీసుకుని వెళ్లి అతన్ని సుల్తాన్ను గావించి ఆ సైన్యాలకు కూడా తానే అధినాథుడై మొఘలులను ఎదిరించాడు. నిజాంషా రాజ్యాన్ని సులభంగా పట్టుకోగలనని అనుకున్న మహబత్ ఖాన్కు
షాహజీ ఎదిరించడం చాలా ఆశాభంగాన్ని కలిగించింది. వెంటనే అతడు తనకు అదనపు సాయాన్ని పంపమని షాజహాన్కు విజ్ఞప్తి పంపించటమే కాక షాహజీని వెనక్కి పంపించమని బీజాపూర్ నవాబుకు వర్తమానం పంపించాడు. కాని అతనికి అదనపు సాయం రావటం కానీ షాహజీని బీజాపూర్కు నవాబు వెనక్కి పిలిపించటం కానీ జరగలేదు. అందువల్ల అతడేమీ చేయలేని స్థితిలో పడిపోయాడు. షాహజీ ముందు ముహబ్బత్ ఖాన్ విఫలుడైనందుకు షాజహాన్ అతణ్ణి నిందిస్తూ తీవ్రంగా ఒక లేఖ రాశాడు. అతడు ఆ లేఖను చదువుకుని ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య గావించుకున్నాడు. ఆ తరువాత షాహజీ గట్టిగా విజృంభించాడు. వస్తున్న ప్రమాదాన్ని పసిగట్టి షాజహాన్ తానే స్వయంగా దక్షిణాపథానికి వచ్చాడు. నర్మదును దాటి దౌలతాబాద్కు చేరుకున్నాడు. ఈసారి అతడు తన కుమారుడైన ఔరంగజేబుని కూడా తనతో పాటు తెచ్చుకున్నాడు. అంతేకాక మీర్జా రాజా జయసింగ్, షయస్తఖాన్ కూడా అతనితో వచ్చారు. ఔరంగజేబ్ కేంద్రంలో ఉండి యుద్ధ నిర్వహణకు పూనుకున్నాడు. బీజాపూర్, గోల్కొండ నవాబులు షాజహాన్ బెదిరింపులకు హడలిపోయారు. షాహజీ చేస్తున్న యుద్ధంతో తమకేమీ సంబంధం లేదన్నారు. ఇప్పటికి షాహజీ వద్ద 12,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. కాని బాదుషాకు 1,00,000 సైన్యమున్నది. ఆ సైన్యాన్ని ఎదిరించాలంటే సాధ్యం కాని పని. కాని షాహజీ వెనుకంజ వెయ్యలేదు. మాలిక్ అంబర్తో కూడి తాను కనిపెట్టిన అమల్లో పెట్టిన గొరిల్లా యుద్ధాన్ని అనుసరించి మొఘల్ సేనల్ని ముప్పుతిప్పలు పెట్టసాగాడు షాహజీ. మొఘల్ రాజ్యంలో బీదర్ వరకు ముందుకు వెళ్లగలిగాడు. కాని ఇంతలో మొఘల్ సైన్యాలు 3-4 భాగాలుగా విభజింపబడి తనను చుట్టుముట్టడానికి ప్రారంభించాయి. షయస్తఖాన్ ట్రయంబక్ కోటను పట్టుకొని అచ్చటి నుండి అతణ్ణి జున్నూర్, సంగమేశ్వర్ల వరకు వెనక్కి నెట్టుకుని వచ్చాడు. షాహజీ వెంటనే రానున్న అపాయాన్ని గ్రహించి నిజాంషాను మహులీ అనే కోటలో ఉంచి పోరాడసాగాడు. బీజపూర్ నవాబు ఇక లాభం లేదనుకుని మొఘల్ పాదుషాతో సంధి చేసుకుని షాహజీని వదిలివేశాడు. ఈలోగా త్రయంబక్ కోటకు అధిపతిగా గావించబడిన మొఘల్ సేనాని మహల్దర్ ఖాన్ శివనేరును పట్టుకున్నాడు. శివనేరులో జిజియాబాయ్, శివాజీ ఉన్నారు. కాని అతనికి వారచ్చట ఉన్నారన్న విషయం తెలియదు. శివనేరును మొఘలులు పట్టుకున్నారన్న విషయం తెలుస్తూనే షాహజీ అదిరిపడ్డాడు. తన భార్య జిజియాబాయిని వారు బంధించారేమోనని కంగారుపడ్డాడు. ఇప్పటికామె ప్రసవించి ఉంటుంది. ఆ బిడ్డడు కూడా బంధించబడి ఉంటాడేమో. అమాయకురాలైన ఆమె తనతో ఉండి ఉంటే ఎంత బాగుండును. ఇప్పుడేం చెయ్యాలి అనుకున్నాడతను. బీజపూర్ నవాబైన ఆదిల్షాకు షాహజీని ఒంటరిగా వదిలివేయటం ఇష్టం లేకపోయింది. షాహజీ విషయం తాను చూసుకుంటానని, అతణ్ణి లొంగదీసే బాధ్యత తనదని చెప్పి పంపాడతడు ఔరంగజేబుకు. షాహజీ చాలా గొప్పవాడని, వీరాధి వీరుడని, అతణ్ణి పోగొట్టుకోవటం వల్ల తన రాజ్యం కూడా పడిపోతుందని ఆదిల్షా భయం. అందువల్లనే అతడు షాజహాన్కు ఆ విధంగా చెప్పి పంపాడు. షాజహాన్ కూడా అందుకు సమ్మతించి ఔరంగజేబుకు తక్కిన కార్యక్రమాన్ని వదిలిపెట్టి తాను ఆగ్రాకు వెళ్ళిపోయాడు. బీజపూర్ నవాబు మొఘలులతో సంధి చేసుకోమని షాహజీకి చెప్పి పంపాడు. ఇంతలో మొఘలులు జున్నూరును పట్టుకున్నారు. పూనాలో ఉన్న అతని ఇంటిని పట్టుకున్నారు. అప్పటికి అతడు కొంకణ, తోరణ దుర్గాలకు వెళ్ళిపోయాడు. అవి చాలా బలమైన దుర్గాలు, అందులోనూ పర్వతాలపైనున్న దుర్గాలు. అందువల్ల మొఘలులు వాటిని పట్టుకోలేకపోయారు. పైగా వర్షాకాలం ఆరంభమైంది కనుక వర్షాకాలమంతా అతడు తనను తాను రక్షించుకోగలిగాడు. వర్షాలు ఆగిన వెంటనే మొఘలులు మరలా దాడిని ప్రారంభించారు. ఈమారు షాహజీ మహూలీకి వెళ్ళిపోయాడు. మొఘలులు కోటను ముట్టడించి ద్వారాల ముందే కూర్చున్నారు. కోటలో ఆహారధాన్యాలైపోయి అక్కడున్నవారందరూ ఆకలితో మాడవలసి వచ్చింది. ఈలోగా బీజాపూర్ నవాబు నుంచి కోనజీ జధే షాహజీ వద్దకు రాయబారం తీసుకుని వచ్చాడు. షాహజీ బీజాపూర్ నవాబు మాటకు నియకున్నాడు. ఆ తరువాత షాహజీ చాలా గౌరవపురస్కరంగా మొఘలులతోటి షరతులు మాట్లాడాడు. షాహజీ కనుక యుద్ధమాపి ముందులాగే బీజాపూర్ నవాబు సేనానిగా ఉంటూ మొఘలులతో స్నేహంగా ఉంటే ఇప్పుడు షాహజీకున్న జాగీర్ పక్కనే మరికొంత జాగీర్ను షాహజీకి ఇచ్చేటట్లు బీజపూర్ నవాబు అంగీకరించాడు. అందుకు మొఘలుల తరపున
ఖాన్ జమాన్ కూడా అంగీకరించాడు. ఆ విధంగా షాహజీ మొఘలులతో యుద్ధం గావించి గౌరవోపేతంగా రాజీపడ్డాడు. రాజీ జరుగుతూనే షాహజీ నేరుగా తానే శివనేరుకు వెళ్ళాడు. అక్కడ మొఘలు సేనలు శివనేరును కాపలా కాస్తూనే ఉన్నాయి. ఇంతలో మహల్దర్ ఖాన్ను నుండి ఆ కోటను షాహజీకి వదిలివేయమని వర్తమానం వచ్చింది. కనుక ఆ మొఘల్ సైనికులు షాహజీని ఆ కోటలోనికి వెళ్ళనిచ్చారు. కోటలోనికి వెళుతుంటే షాహజీ గుండె దడదడలాడింది. జిజియాబాయి ఎలా ఉందో, ఆమె ప్రసవించిన బిడ్డ ఎలా ఉన్నాడో అతని ఆదుర్ద హెచ్చసాగింది. అంతలో అతడు జిజియాబాయి ఉంటున్న ఇంటి వద్దకు వచ్చాడు. లోనికెళ్లాడు. అచ్చట ఎవ్వరూ లేరు. ఒక వృద్ధ పరిచారిక మాత్రం ఉంది. షాహజీ గుండె జల్లుమంది. జిజియాబాయి ఎక్కడుందని అతడు ఆ పరిచారికను అడిగాడు. ఆమె ఏమి చెబుతుందోనని భయపడ్డాడు. ఆమె అతనికి నమస్కరించి, ఆమె ఎచ్చటికి వెళ్ళింది తెలియదు అంది. తక్కిన పరిచారికలు ఏమయ్యారని అతడు మరలా ప్రశ్నించాడు. ఇంతలో మరో 2 పరిచారికులు అక్కడికి వచ్చారు. వారు కూడా ఆమె జాడ తమకు తెలియదన్నారు. అతని గుండె ఆగిపోయినట్లనిపించింది. ఒకనాటి ఉదయం ఆమె కనపడలేదన్నారు. ఎంత వెతికినా కనపడలేదన్నారు. ఇక చేసేది లేక ఆమె కనపడితే తనకు బీజాపూర్కు చెప్పి పంపించవలసిందని చెప్పి భారమైన హృదయంతో షాహజీ వెళ్ళిపోయాడు. ఇక్కడితో ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రలోని 3వ భాగం ముగిసింది. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు. ఇట్లు మీ రోజారమణి.